ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఎపిసోడ్లో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ శారీస్ కట్టుకుంటే కొంచెం పొడుగ్గా కనిపిస్తారు, అండ్ ఆల్సో బ్లౌజెస్ ఎలా వేసుకుంటే కొంచెం మోర్ అందంగా ఉంటారు. ఆ టాపిక్ మీద ఐఎమ్ గోనా షేర్ యూ సమ్ టిప్స్. ఇట్స్ గోయింగ్ టు బి అ స్మాల్ వీడియో మొత్తం చూడండి. ఇట్స్ గోనా హెల్ప్ యూ అలాట్. స్పెషల్లీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి మీరు శారీస్ చూస్ చేసుకున్నప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే శారీస్ కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. సో లెట్స్ గెట్ స్టార్ట్. శారీస్ చూస్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్, కలర్స్, బార్డర్స్, డిజైన్స్, ప్రింట్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ స్టైల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఐఎమ్ గోనా షో యూ విత్ ది లైవ్ ఎగ్జాంపుల్. నా ఎగ్జాంపులే తీసుకుని చూపిస్తాను. సో చాలామంది వెన్ దే సీ మీ ఇన్ శారీస్ ఆర్ శారీస్ వీడియోస్లో చూసినప్పుడు ఆర్ డైరెక్ట్గా చూసినప్పుడు కూడా మినిమమ్ ఆఫ్ 5'2" హైట్ ఉంటానని అనుకుంటారు. 5'2" ఆర్ 5'3" హైట్. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ ఫాల్స్. నా యాక్చువల్ హైట్ వచ్చేసి ఇట్స్ జస్ట్ 4'11". బట్ నేను చూస్ చేసుకునే కలర్స్, డిజైన్స్, బ్లౌజ్ ప్యాటర్న్స్ ఏంటంటే ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ 95% ఎక్కడ కొంచెం తప్పుపోకుండా మంచిగా కనిపించేటట్టే చూస్ చేసుకుంటే, ఒక 5% అంటారా, ఎవ్రీవన్ మేక్స్ దాట్ మిస్టేక్. బట్ ఆ 95% యాక్యురేట్గా ఎలా ఉండాలని నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను ఏంటంటే చూస్ చేసుకునేవి బార్డర్స్, చిన్న బార్డర్స్ ఉన్నవి చూస్ చేసుకోవాలని అందరూ చెప్తారు. ఎస్, దాట్స్ రైట్. బట్ పట్టు శారీస్ మనం పెళ్ళిళ్ళకి కట్టుకున్నప్పుడు అన్ని చిన్న బార్డర్స్ కట్టుకోలేము కదా. సో దానికి ఏం చేయాలి అని అడిగితే, డ్రేపింగ్ టెక్నిక్ ఈజ్ వన్ మోర్ వెరీ యూస్ఫుల్ టెక్నిక్ టు మేక్ యూ లుక్ టాల్. సో బట్ శారీ చూస్ చేసుకున్నప్పుడు పై వైపు చిన్న బార్డర్ ఉండి కింద వైపు పెద్ద బార్డర్ ఉన్న దాట్ వర్క్స్. ఎందుకంటే శారీ డ్రేప్ చేసినప్పుడు మీకు కింద వైపు మంచి ప్లీట్స్ పెట్టేసి ఇక్కడంతా స్టెప్స్ పెట్టేసి కట్టేస్తే ఆ కింద ఉన్న పెద్ద బార్డర్ మీకు అట్లీస్ట్ మోకాళ్ళ కిందకి ఎంతవరకు ఉన్నా కూడా ఇట్ విల్ లుక్ వెరీ నైస్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ బ్రైడ్స్ పెళ్లి కూతుర్లకి చీర కట్టుకున్నప్పుడు కూడా చిన్న బార్డర్స్ చీరలు కట్టలేరు. బట్ ఏంటంటే శారీ డ్రేపింగ్ చేసేవాళ్ళు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేస్తారు. ఈ పోర్షన్ నుంచి కింద వరకు పోర్షన్ కొంచెం గ్యాప్ క్రియేట్ చేస్తారు, సో దాట్ బాడీ లాంగ్గా కనిపిస్తుంది. సో పై వైపు ఒకటి చిన్న బార్డర్ ఉంటే చాలు. కింద వైపు ఎప్పుడు చిన్న బార్డర్ ప్రతిసారి మనం చూస్ చేసుకోలేము. సో అలా పెద్ద బార్డర్ ఉన్న శారీస్ అన్ని రిజెక్ట్ చేయకండి. అది అసలు తప్పే కాదు. కింద వైపు పెద్ద బార్డర్ ఉన్నవి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైన్స్, బూటాస్ ఉన్నవి, చిన్న బూటా ఉన్నవి చూస్ చేసుకోండి. పెద్ద పెద్ద బూటా ఉన్నవి చూస్ చేసుకుని మీరు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు డిజైన్ ఫస్ట్ సరిగ్గా కనిపించదు. ఎందుకంటే మన బాడీ ఉండేది ఇట్స్ అ పెటీట్ బాడీ. సో దాంట్లో పెద్ద డిజైన్స్ ఉంటే డిజైన్ సరిగ్గా తెలియదు, గజిబిజిగా అనిపిస్తుంది. అండ్ చిన్న డిజైన్ ఉంటే ఏంటంటే మనకి ఉన్న కొంచెం ఏదైతే బాడీ కనిపిస్తుందో చిన్న డిజైన్ చాలా నిండుగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అని చెప్పాను కదా. సో బ్లౌజ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ అండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ వరకు లాంగ్ స్లీవ్స్ వేసుకోవద్దు, స్పెషల్లీ పట్టు శారీస్తో వేసుకోవద్దు. ఎందుకంటే అది మీ బాడీ లెంత్ ఇంకా వర్టికల్గా ఇంకా కట్ డౌన్ చేస్తుంది చాలా. సో మీరు స్లీవ్ ప్యాటర్న్స్ టిల్ ఎల్బో ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. ఫ్యాన్సీ శారీస్ వేసుకుంటే 3/4 కూడా వేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ పట్టు శారీస్ కింద వైపు పెద్ద బార్డర్ ఉన్నది కట్టుకుంటే ఎల్బో ఇస్ ది మ్యాక్సిమం లెవెల్ విచ్ యూ కెన్ గో. అండ్ చాలామంది నన్ను అడిగేది ఏంటంటే శారీస్ చాలా అందంగా కట్టుకుంటారు, ఎలా కట్టుకుంటారు అని. ఫ్యాబ్రిక్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్రీ ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోండి. పట్టూస్లో కూడా ప్యూర్ పట్టూస్కి వెళ్ళండి, సో దాట్ వాల్యూమ్ ఎక్కువ యాడ్ అవ్వదు. స్పెషల్లీ ది ప్రాబ్లమ్ వేర్ ది వాల్యూమ్ యాక్సెస్ హియర్. సో అది వాల్యూమ్ యాడ్ అవ్వకుండా ఉంటే వర్టికల్ ఫ్రేమ్ కొంచెం లాంగ్గా కనిపిస్తుంది. సో ఇవి చాలా చిన్న టిప్స్. అండ్ ఆల్సో నెక్ ప్యాటర్న్స్, కాలర్ నెక్స్ వేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మెడ కూడా కొంచెం పొట్టిగా ఉంటుంది. పెద్ద కాలర్ నెక్స్ వేసుకోవద్దు. వేసుకోవాలంటే పీటర్ ప్యాన్ కాలర్స్, ఇక్కడ నుంచి యూ షేప్లో సెట్ అయ్యే కాలర్స్ వేసుకోండి, బాగుంటాయి. బ్రాడ్ నెక్స్ ఆల్వేస్ బాగుంటాయి. క్లోజ్ నెక్స్ చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే శారీ బార్డర్స్ చూస్ చేసుకోండి. క్లోజ్ నెక్స్ వితౌట్ బార్డర్లెస్ శారీస్ ఆల్వేస్ లుక్స్ బ్యూటిఫుల్. క్లోజ్ నెక్స్ మీరు పెద్ద బార్డర్స్ ఉన్న దాంతో అస్సలు వేసుకోవద్దు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో జ్యువెలరీ పేరప్ చేసుకున్నప్పుడు మీరు ఇన్ కేస్ చోకర్ లాంటిది పేరప్ చేసుకుంటే ఐదర్ క్లోజ్ నెక్ సో దాట్ ది చోకర్ సెట్స్ క్లోజ్ నెక్ పైన ఉండేటట్టు, లేదంటే బ్రాడ్ నెక్ వేసుకోండి. సో దాట్ ఇలా మంచిగా మీకు జ్యువెలరీ అనేది ఇలా కొంచెం గ్యాప్ ఉండి కనిపిస్తే కొంచెం యువర్ టార్సో లుక్స్ కొంచెం పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తాం. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఇట్స్ అ వెరీ షార్ట్ అండ్ యూస్ఫుల్ వీడియో. లెట్ మీ నో మీరు ట్రై చేసి ఉంటే, లెట్ మీ నో హౌ ఇట్ వర్క్డ్ అండ్ ఆల్సో షేర్ యువర్ సజెషన్స్. సో ఇలా చాలా స్టైలింగ్ టిప్స్ వాటి అన్నిటి కోసం డూ సబ్స్క్రైబ్ టు దీప్తి గణేష్ టెంపుల్. సీ యూ ఆల్సో నెక్స్ట్.